నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. గత 5 సంవత్సరాలు చూస్తే ఇసుక మాఫియా, ఇసుక దోపిడీ ఎలా జరిగిందో మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. అయితే ఇప్పుడు ఈ రోజు నుంచి ఉచిత ఇసుక విధానం అయితే ఈ రోజు నుంచి ఏపీలో అమలు కాబోతుంది. సో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్పసాని గారు. నమస్కారం సార్. సార్, చూసాం మనం గత 5 సంవత్సరాల నుంచి అసలు ఇసుక మాఫియా ఎలా జరిగింది, ఏంటి అక్రమాలు, కోర్టు ఆదేశాలు ఇచ్చినా కూడా ఎక్కడ కూడా జంకలేదు. సో ఇప్పుడు మరి ఈ రోజు నుంచి ఏంటంటే ఉచిత ఇసుక విధానం అమలు కాబోతుంది. సో మరి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి ఏపీలో? మనం ఇక్కడ ప్రత్యేకంగా ఒక ఇన్సిడెంట్ మెన్షన్ చేసుకోవాలి. తమిళనాడు రాష్ట్రంలో ఇసుక తవ్వకాల్లో అక్రమాలు జరిగాయి అని చెప్పని, ఈ ఇసుక అక్రమ తవ్వకాలకు సహకరించారు అని చెప్పని, అవినీతికి పాల్పడ్డారు అని చెప్పిన ఆరోపణలతోటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు 10 మంది కలెక్టర్ల మీద విచారణకు ఆదేశించింది. వాళ్ళని బాధ్యులుగా గుర్తిస్తూ ఇక్కడ మొత్తం తమిళనాడు రాష్ట్రంలో 10 మంది కలెక్టర్లు ఇసుక అక్రమ తవ్వకాలకు బాధ్యులు అని అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి ఇచ్చిన రిపోర్ట్లో 23 మంది కలెక్టర్లు తప్పుడు రిపోర్ట్ ఇచ్చారు అని చెప్పని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ద్వారా నియామకం చేపట్టబడ్డ సెంట్రల్ మినిస్ట్రీ ఫర్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అధికారులు నిర్ధారణ చేశారు. ఇవాళ అదే రిపోర్టు సుప్రీంకోర్టు ముందు కూడా ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా హయాంలో జరిగిన ఇసుక అక్రమ తవ్వకాలలో జరిగిన అవినీతికి పరాకాష్ట. కలెక్టర్ స్థాయి నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న ద్వివేది, మైనింగ్ ఎండీగా ఉన్న వెంకటరెడ్డి, మైనింగ్ మినిస్టర్గా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి వరకు అందరికందరూ ఈ ఇసుక అక్రమ తవ్వకాలకు బాధ్యులుగానే మనం పరిగణించాలి. ఏ జిల్లాకు ఆ జిల్లా, ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం ప్రతి ప్రకృతి వనరుని అడ్డగోలుగా దోచేసిన పర్యవసానం గత 5 సంవత్సరాలుగా 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో ట్రక్కు ఇసుక 1500-1600కు దొరికితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో 8,000 రూపాయలు వెచ్చించాల్సిన పరిస్థితి సామాన్య సగటు పౌరుడికి ఏర్పడింది. ఇంత వ్యత్యాసం సార్, అంటే 1500 ఎక్కడ, 8,000 ఎక్కడ? అసలు ఒక 20-25 టన్నుల లారీ మ్యాక్సిమం 45-46 వేల రూపాయలకు అమ్మారు. ఇష్టరీతిన దోచేశారు. ఈ ఇసుక అక్రమ తవ్వకాల మీద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో దండా నాగేంద్ర కుమార్ అనే ఒక అతను, అంటే అతను పర్యావరణ ప్రేమికుడు, పర్యావరణ అనుమతులు ఉల్లంఘించి అడ్డగోలుగా ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు, అడ్డగోలుగా దోపిడీ చేస్తున్నారు అని చెప్పని ఆయన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి పదే ఫిర్యాదులు చేస్తున్న నేపథ్యంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ద్వారా వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 146 ఇసుక రీచులకు గాను 106 ఇసుక రీచులని గత సంవత్సర కాలం పైగా అయింది వాటిని రద్దు చేసే అనుమతులు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ద్వారా రద్దు చేసి రాష్ట్ర స్థానిక అవసరాల రీచ్ ఒక 40 రీచ్లు మాత్రం కొనసాగించుకోండి. ఆ 40 రీచ్లు కూడా పర్యావరణ అనుమతులకు లోబడి హెవీ మెషినరీ వాడటానికి వీల్లేదు, మాన్యువల్ లోడింగ్ చేసుకోవాలి అని చెప్పని అనుమతులు ఇవ్వడం జరిగింది. అంటే మొత్తం రాష్ట్రం మీద 40 రీచ్లే కొనసాగాలి. కానీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను కూడా పెడచవని పెట్టి అదే విధిగా, అంటే యథావిధిగానే రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని చెప్పని ఈ దండ నాగేంద్ర పదే ఎన్జీటీని అప్రోచ్ అవుతున్న నేపథ్యంలో ఎన్జీటీ చీఫ్ సెక్రటరీకి 8 సార్లు లేఖలు రాయటం జరిగింది. ప్రతి సందర్భంలో కూడా చీఫ్ సెక్రటరీ, మైనింగ్ అధికారులు, అలాగే జిల్లాల కలెక్టర్లు అయ్యో అటువంటి అక్రమ తవ్వకాలు ఏం జరగట్లేదు, ఇక్కడంతా పర్యావరణ అనుమతులకు లోబడే తవ్వకాలు జరుగుతున్నాయని చెప్పని తప్పుడు నివేదికలు ఇస్తూ ఉన్నారు. ఆ ఇస్తున్న నేపథ్యంలోనే ఈ దండ నాగేంద్ర కుమారు శాటిలైట్ ఇమేజెస్తో, జీపీఎస్ ట్రాకింగ్లతో ఎక్కడ ఏ అక్షాంశాలు రేఖాంశాల దగ్గర తవ్వకాలు జరుగుతున్నాయనే పూర్తి సాక్ష్యాధారాలతోటి ఎన్జీటీకి రిపోర్ట్ చేసిన తర్వాత అప్పుడు ఎన్జీటీ రాష్ట్ర ప్రభుత్వ అధికారులని కన్సల్ట్ చేయకుండా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అటవీ పర్యావరణ శాఖ, అంటే మినిస్ట్రీ ఫర్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అధికారులని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియకుండా ఒక టీంని పంపించడం జరిగింది. ఆ టీము కేంద్ర ప్రభుత్వ అధికారులు వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు పర్యటించారు. ఆ పర్యటించినప్పుడు వాళ్ళకి నిర్ధారణ అయింది ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
ఎన్జిటి దృష్టికి వచ్చిన 146 రీచ్ల్లో ఎన్జిటి రద్దు చేసిన 106 రీచ్లు మాత్రమే కాదు, ఓవరాల్గా 500 రీచ్ల్లో తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి. ఒక్కొక్క రీచ్లో ప్రతి రోజుకి 1500 నుంచి 2000 టన్నుల ఇసుక తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి. అంటే ఆన్ అండ్ యావరేజీ ఒక రోజుకి 1,00,000 టన్నుల ఇసుక తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి. అది కూడా పర్యావరణ అనుమతులని మీరి మాన్యువల్ లోడింగ్ చేయాల్సిన ప్రాంతాల్లో ఒక్కొక్క ప్రొక్లైనర్ కెపాసిటీ ఈచ్ బకెట్ 1.5 to 2 టన్ కెపాసిటీ ఉన్న ప్రొక్లైనర్, అంత పెద్ద ప్రొక్లైనర్లతోటి లోడింగ్ చేస్తూ ఉన్నారు. నదీ గర్భాలని తొలిచేస్తూ ఉన్నారు. ఇది పూర్తిగా పర్యావరణ విధ్వంసం జరుగుతుంది అని చెప్పని సెంట్రల్ మినిస్ట్రీ ఫర్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అధికారులు ఎన్జిటికి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇంతకు ముందు ఎన్జిటి వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం చేత అధికారికంగా నియమించబడ్డ ఇసుక తవ్వకాలను పర్యవేక్షించే జేపీ సంస్థకి 100 కోట్ల రూపాయలు ఫైన్ వేయడం జరిగింది. ఆ జేపీ సంస్థ ఆ ఫైన్ని ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. అప్పుడు సుప్రీంకోర్టులో ఈ కేసు పెండింగ్ ఉన్న నేపథ్యంలో ఈ దండ నాగేంద్ర కుమార్ ఆ కేసులో ఇంప్లీడ్ అయ్యి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా తమకు అందిన రిపోర్టుని సుప్రీంకోర్టుకు కూడా సబ్మిట్ చేయడం జరిగింది. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో జరిగిన ఇసుక అక్రమ తవ్వకాలకి పరాకాష్ట. అంతకుముందే చంద్రబాబు నాయుడు గారి ద్వారా ప్రతిపక్ష నాయకుడిగా ఆయన వాళ్ళ పార్టీ ద్వారా ఇసుక సత్యాగ్రహం అని చెప్పని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే ఇసుక డంపులు ఉన్నాయో, ఎక్కడెక్కడైతే ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతూ ఉన్నాయో ఆ ప్రాంతాలని సందర్శించి ఆ వాస్తవ పరిస్థితిని ప్రజలకు తెలియజేయాలి అని చెప్పని ఇసుక అంటే లోడింగ్ పాయింట్స్ ఉన్నాయి. అంటే నదీ రీచ్ల నుంచి ఒక లోడింగ్ పాయింట్స్కి డంప్ చేసి అక్కడికి వెళ్ళి చూస్తే తాడి చెట్టు కంటే ఎత్తు ఉన్న డంపులు కనిపిస్తూ ఉన్నాయి ఒక్కొక్క దగ్గర. వాటి ముందు నిలబడి చంద్రబాబు నాయుడు గారితో సహా ఆ పార్టీ సీనియర్ నాయకులందరూ కూడా ఆ ఫొటోస్, వీడియోస్ ప్రజలకు షేర్ చేయడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో ఇంత తవ్వకాలు జరిపారు, పోనీ సరసమైన ధరకు ఉన్న ప్రజలకు అందించారా? లేదు. గత ప్రభుత్వ హయాంతో పోలిస్తే 4 రెట్లు, 5 రెట్లు, 6 రెట్లు అధిక ధర ప్రజల మీద భారం మోపుతా ఉన్నారు. అంటే ఇక్కడ అర్థమవుతున్నది ఏంటి? పోనీ యథావత ప్రభుత్వానికి ఏమైనా ఆదాయం సమకూరిందా? ప్రభుత్వానికి ఆదాయం కూడా 1573 కోట్ల రూపాయలకి 2 సంవత్సరాలకు గాను జేపీ వెంచర్స్కి అనుమతిని ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి ప్రభుత్వానికి వనగూరిన ఆదాయం కన్నా వాళ్ళ మాటన జరిగిన దోపిడీ ఎక్కువ. ఈ నేపథ్యంలో అంటే ప్రజలు ఎదుర్కొంటున్న బాధల నేపథ్యంలో ఇసుక ఇంత ఖరీదుగా అయిన ఇవాళ నిర్మాణ రంగంలో ఇసుక ఒక కంపల్సరీ ఇన్పుట్. ఇసుక అంత ఖరీదు అయిపోయేటప్పటికి కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ పెరిగిపోతూ ఉంది. కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ పెరిగేటప్పటికి కమర్షియల్ వైబిలిటీ లేక నిర్మాణ రంగం కుంటుపడుతుంది. నిర్మాణ రంగం కుంటుపడితే ఆ నిర్మాణ రంగం మీద ఆధారపడ్డ వ్యాపార యాక్టివిటీస్ స్టాగ్నేట్ అవడమే కాదు, ఆ నిర్మాణ రంగం మీద ఆధారపడ్డ లక్షలాది నిర్మాణ రంగ కార్మికుల కుటుంబాలకు కూడా ఉపాధి లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇవాళ వ్యవసాయం తర్వాత అతి ఎక్కువ ఉపాధి కల్పించేది నిర్మాణ రంగమే. నిర్మాణ రంగం మీద అనగానే మనకి తాపి మేస్త్రులు లేదు ఈ బొచ్చులు అందించే వాళ్ళే కాదు కదా, ఇవాళ కార్పెంటర్లు ఉంటారు, ప్లంబర్లు ఉంటారు, ఎలక్ట్రికల్ పనిచేసే వాళ్ళు ఉంటారు, ఫ్లోరింగ్ పనిచేసే వాళ్ళు ఉంటారు, తర్వాత అవి తయారు చేసే మెటీరియల్ ఉత్పత్తి కంపెనీలు ఉంటాయి. ఇవాళ క్రషర్స్ నుంచి అంటే కొండల్లో బ్లాస్ట్ చేసి క్రషర్కి తరలించేవాళ్ళు, క్రషర్లో దాన్ని మెటల్ చేసి ట్రక్కుల్లో నిర్మాణ రంగ స్థలాలకు తరలించేవాళ్ళు, ట్రాన్స్పోర్టర్లు, ఇట్లా ఇసుక, ఇటుక తయారీ, సిమెంటు, స్టీలు, ఎలక్ట్రికల్ ఫిక్చర్సు, డోర్ ఫ్రేమ్స్, శానిటేషను, ఇట్లా ఎన్ని రకాల ఉత్పత్తులతో ముడిపడి ఉన్నది నిర్మాణ రంగం. ఇన్ని రకాల వ్యాపారాలు కుంటుపడతాయి నిర్మాణ రంగం క్రియాశీలకంగా లేకపోతే. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో రాజధాని నిర్మాణ పనులు స్తంభింపజేయబడ్డాయి, రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులు ఎక్కడెక్కడ ఆపేయబడ్డాయి, ఒక రకమైన అభివృద్ధి కార్యక్రమాలన్నీ స్టాగ్నేషన్కి వెళ్ళిపోయిన పర్యవసానం ఇసుకకి డిమాండు రాష్ట్రంలో లేదు. ఆ నేపథ్యంలో తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకి అక్రమ మార్గాల్లో ఎగుమతులు చేసుకుంటా 1,000 కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. అంటే యాతావాత ప్రకృతి వనరైన ఇసుక అనేది రాష్ట్ర ప్రజల కోసం ఉపయోగపడకపోగా అధికార పార్టీ నాయకులు సొమ్ములు చేసుకోవడానికి ఉపయోగపడింది అనేది వాస్తవం. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి దిశగా పరుగులెత్తించాలి అని అంటే నిర్మాణ రంగం వేగం పుంజుకోవడానికి కావాల్సిన ఇసుకని ఉచితంగా అందిస్తాము అని చెప్పని ఎన్నికలకు ముందు అష్యూర్ చేశారు. ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకుంటా ఈరోజు కూడా అంటే అక్కడ లోడింగ్ అండ్ స్థానిక సంస్థలకు చెల్లించే సీనరేజ్ వరకు మాత్రమే. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి రాయల్టీ పే చేయాల్సిన నెస్టీ లేదు.
ఒక ఆ స్థానిక సంస్థలకు వెళ్ళే సేనరైజ్ కాంపోనెంట్ ఎంతైతే ఉంటుందో దాన్ని చెల్లించాలి. అలాగే రీచ్ నుంచి లోడింగ్ పాయింట్ నుంచి తరలించుకెళ్ళటం అనేది ఎవరైతే ఇసుక అవసరం ఉందో వాళ్ళ వెహికల్ తెచ్చుకుంటారు కాబట్టి ఆ ఖర్చు మాత్రం పెట్టుకొని వాళ్ళు ఇసుకను తీసుకెళ్ళడానికి వెసులుబాటు కల్పించడం జరిగింది. దాంతో దాదాపుగా ఇప్పుడున్న ఇసుక ధరలో 4వ వంతు ధరకే ఇసుక లభ్యత ఆస్కారం ఏర్పడింది. దీంతో ఏమవుద్ది, ఖచ్చితంగా నిర్మాణ రంగం వేగం పుంజుకుంటుంది. దీనికి తోడు సైమల్టేనియస్గా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ, రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, అలాగే అమరావతి నగర నిర్మాణానికి సంబంధించి పనులు వేగవంతం చేస్తున్న నేపథ్యంలో 100% నిర్మాణ రంగం వేగం పుంజుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అప్పుడు ఖచ్చితంగా లక్షలాది కుటుంబాలకి ఉపాధి కల్పనే కాకుండా ప్రభుత్వానికి కూడా ట్యాక్స్ రెవెన్యూస్ పెరగడానికి ఆస్కారం అవుతుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తీసుకున్న ఈ ఉచిత ఇసుక విధానం ఖచ్చితంగా రాష్ట్ర అభివృద్ధికి ఒక తొలి అడుగుగానే మనం భావించాల్సి ఉంటుంది. అంటే రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా పరుగులెత్తించడానికి ఒక క్రియాశీలకమైన తొలి అడుగు వేసినట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది. అంటే ఈ రోజు నుంచి ఖచ్చితంగా ఇంకా ఏదైతే నిర్మాణ సంస్థ ఎక్కడైతే స్తంభించిందో ఇక్కడ నుంచి ఈ రోజు నుంచి పుంజుకుంటుందని అనుకోవచ్చా సార్? మరి 100%. ఇప్పటి నుంచి అయితే ఏదైతే బిల్డింగ్ అంటే కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అయితే అసలు అక్కడ స్తంభించిపోయింది. సో ఇప్పటి నుంచి కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అంటే ఎవరంటే కాంట్రాక్టర్సే కాదు, ఇక్కడ సిమెంట్ వర్క్ చేసే వాళ్ళు కావచ్చు, మీరు అన్నట్టు కార్పెంటర్స్, ప్లంబర్స్, ఇంతమందికి ఉపాధి కోల్పోయిన పరిస్థితి, వలస వెళ్ళిన పరిస్థితి. ఈ ఇసుక పంపిణీ కూడా ఏంటంటే ప్రయారిటీస్ డిసైడ్ చేశారు. ఫస్ట్ ప్రయారిటీ వచ్చేటప్పటికి ఇండివిజువల్స్, ఇప్పుడు ఎవరైనా ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళు, ఒక కాంపౌండ్ వాల్స్ నిర్మాణం చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ. రెండో ప్రయారిటీ వచ్చేటప్పటికి కమర్షియల్ యాక్టివిటీ లైక్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్, వాళ్ళకి కావాల్సిన రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ కానీ, కమర్షియల్ కాంప్లెక్సెస్ కానీ, ఆఫీస్ స్పేసెస్ క్రియేట్ చేసే బిల్డర్స్ కి సెకండ్ ప్రయారిటీ. థర్డ్ ప్రయారిటీ వచ్చేటప్పటికి గవర్నమెంట్ యాక్టివిటీ, అంటే రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, కల్వర్ట్స్ కానీ, బ్రిడ్జెస్ కానీ, తర్వాత డ్యాములు కానీ, ఇరిగేషన్ ప్రాజెక్టులకు కానీ, ఇట్లా ప్రభుత్వ రంగానికి సంబంధించి అవసరాల నిమిత్తం కాంట్రాక్టర్లు చేసే పనుల నిమిత్తం కేటాయింపుకి 3వ ప్రాధాన్యతగా కేటాయింపులు చేస్తూ ఉన్నారు. కాబట్టి అన్ని రకాల అవసరాలకి కావాల్సిన ప్రకృతి వనరైన ఇసుకని ఉచితంగా ఇవ్వడం ద్వారా ప్రభుత్వం ఒక మంచి అడుగు ముందుకేసింది అనేది వాస్తవం.